హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు tspscyatra.com. ఈరోజు మనం తెలంగాణ ఫార్మేషన్ సబ్జెక్ట్లోని తెలంగాణ రీజనల్ కమిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ తెలంగాణ రీజనల్ కమిటీ గురించి మాట్లాడుకోవాలంటే ముందు మనకు అసలు ఒక కమిటీ గురించి కానీ అది ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో వచ్చింది అది అని తెలుసుకోవాలి మనం. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనం ఇది ఆంధ్ర స్టేట్ మెడ్రాస్లో కలిసి ఉన్నప్పుడు రాయలసీమ అంతా కొంచెం బ్యాక్వర్డ్ రీజియన్ కింద ఉండేది. సో ఆ బ్యాక్వర్డ్ రీజియన్ కోసం అని చెప్పి ఒక సపరేట్గా ఒక డెవలప్మెంట్ బోర్డు వేశారు. అది 1949లో. దాని పేరు సీడెడ్ డిస్ట్రిక్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అని. సో యాజ్ అ టైం పాసెస్ దాని పేరు రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు కింద మారింది. కానీ ఎప్పుడైతే October 1, 1953లో ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిందో అప్పుడు ఆ బోర్డు కూడా అబాలిష్ అవ్వడం జరిగింది. తెలంగాణ రీజనల్ కౌన్సిల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మనం అసలు ఇది ఎలా వచ్చిందనేది తెలుసుకోవాలి. దీనికి కారణం జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్. ఈ జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ ఏంటనంటే, ఈ మనం హైదరాబాద్ స్టేట్ని ఆంధ్రాలో కలిపే ముందు హైదరాబాద్ స్టేట్ యొక్క రైట్స్ కాపాడడానికి ఒక అగ్రిమెంట్కి వచ్చారు రెండు లీడర్స్ కలిసి. ఆ అగ్రిమెంట్ పేరే జెంటిల్మెన్ అగ్రిమెంట్. దీంట్లో 8 మంది ఉండేవాళ్ళు. ఆ 8 మంది కూడా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళే. కాకపోతే కొంతమంది నలుగురేమో హైదరాబాద్ స్టేట్ నుంచి, నలుగురేమో ఆంధ్ర స్టేట్ నుంచి. సో ఈ అగ్రిమెంట్ని 1956 జూలై 19న సైన్ చేశారు. అయితే దీంట్లో 14 పాయింట్లు ఉన్నాయి. దీంట్లో 9వ పాయింట్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ గురించి మాట్లాడింది. అయితే ఈ అగ్రిమెంట్ కేవలం సైన్ చేస్తే సరిపోదు కదా, దీనికి ఒక లీగల్ స్టేటస్ ఇవ్వాలి కదా. అందుకని దీన్ని పార్లమెంటు నోట్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ బిల్ అనే దాంతో పాస్ చేశారు. దాంట్లో ఏంటనంటే మనకి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అని జెంటిల్మెన్ అగ్రిమెంట్లో రాసుకున్నారు. కానీ పార్లమెంట్లో పాస్ చేసింది మాత్రం తెలంగాణ రీజనల్ కమిటీ అని పాస్ చేశారు. అయితే కౌన్సిల్కిను కమిటీకి డిఫరెన్స్ ఏంటనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. కౌన్సిల్లో ఏంటనంటే ఏదైనా ఒక రికమెండేషన్ చేస్తే కౌన్సిల్ అది గవర్నమెంట్ మీద లేదా ఏదైనా బాడీ మీద బైండింగ్ ఉంటుంది, అంటే అది తప్పకుండా చేయాల్సి వస్తుంది. వేరస్ కమిటీలో ఏంటనంటే ఇది ప్యూర్లీ ఒక అడ్వైజర్ అనమాట, ఒక సలహా కింద మాత్రం ఇవ్వగలదు, అది కంపల్సరీ ఫాలో అవ్వాలని మాత్రం లేదు. సో దీని ఒక లిమిటేషన్స్ ఏంటనేది మనకి ఇక్కడ అర్థమైపోయింది. సో దీన్ని మొత్తానికి ఈ బిల్లుని నోట్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ అనే బిల్లుని 31 ఆగస్ట్ 1956లో పాస్ చేశారు. అయితే ఈ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేది 1958లో ఫామ్ అయింది. ఇది 1958లో ఫామ్ అయినట్టు చెప్పారు, కానీ అసలుగా ఫోర్స్లోకి వచ్చింది లేదా దాన్ని అపాయింట్మెంట్స్ చేసింది మాత్రం 1960లో. దానికి ఒక చైర్మన్ ఇచ్చి అది పనిచేయడం మొదలు పెట్టడం ఇలాంటివి అన్నమాట. ఎందుకు అన్నానంటే అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి సీఎం నీలం సంజీవ్ రెడ్డి గారు దీని మీద అంతగా ఇంట్రెస్ట్గా చూపించకపోవడం కానీ లేకపోతే సీరియస్గా తీసుకోకపోవడం జరిగింది. సో దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే నెక్స్ట్ దామోదరం సంజీవయ్య గారు చీఫ్ మినిస్టర్ అయ్యారో వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని ఒక బాడీ పెట్టి ఒక చైర్మన్స్ని అపాయింట్ చేసి దాన్ని ఒక రూపకరణ ఇవ్వడం అన్నమాట చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది దీని ఒక కంపోజిషన్. అసలు ఈ తెలంగాణ రీజనల్ కమిటీలో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, సో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటనేది మనం కొంచెం డీటెయిల్స్గా తెలుసుకోవాలి. బికాజ్ ఆబ్జెక్టివ్ బిట్స్లో అడిగే అవకాశం ఉంది. సో మొత్తం 20 మంది ఉంటారు. ఈ 20 మందిలో 9 మంది 9 డిస్ట్రిక్ట్స్ని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళందరినీ తెలంగాణ ఎమ్మెల్యేస్, తెలంగాణ నుంచి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మళ్ళీ ఈ 9 మంది కాకుండా తెలంగాణ రీజియన్ నుంచి 6 ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళని కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నుకుంటారు. వీళ్ళందరూ కాకుండా 5 నాన్ ఎమ్మెల్యేస్ వీళ్ళు కూడా తెలంగాణ ఎమ్మెల్యే చేత ఎన్నుకోబడతారు. అయితే తెలంగాణ రీజియన్ నుంచి వచ్చిన మినిస్టర్స్ అందరూ కూడా దీంట్లో మెంబర్స్ కింద ఉంటారు. సో దీనికి నెక్స్ట్ హెడ్ ఎవరంటే చైర్మన్, డెప్యూటీ చైర్మన్ ఉంటారు. మనకి చైర్మన్ అంటే మోంటెక్ సింగ్ బాగా గుర్తుకొస్తాడు కదా. సో అతను చైర్మన్ని తెలంగాణ రీజనల్ ఎమ్మెల్యే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ ఎలక్షన్కి ఒక నోటిఫికేషన్ గవర్నర్ ఇస్తాడనమాట. ఒకేలా ఈ చైర్మన్ని తీసివేయాలనుకుంటే మాత్రం ఆ తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో మెజారిటీ మెంబర్స్ ఒక బిల్ పాస్ చేయాలి.
సో అది యాక్సెప్ట్ అయితే తన చైర్మన్ని రిమూవ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు దాకా ఉన్న చైర్మన్లు అంటే ఎవరెవరు సర్వ్ చేశారనేది, సో ఫస్ట్ మనిషి అచ్యుతారెడ్డి, తను కాంగ్రెస్ అభ్యర్థి. సో అతనికి అపోజిషన్గా నిలబడింది ఆ టైంలో రవీంద్రనారాయణ రెడ్డి, అతను కమ్యూనిస్ట్. సో నెక్స్ట్ సెకండ్ చైర్మన్ వచ్చి హై హయగ్రీవచారి. సో ఇతనికి ఆపోజిట్ ఎవరని అడగండి, ఇన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ చొక్కారావు, దాని తర్వాత రాజమల్లు. దెన్ లిస్ట్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్స్ ఎవరెవరంటే మసూమా బేగం, రంగారెడ్డి, రాజమల్లు, సయ్యద్ రెహమత్ అలీ. సో మనకు ఒక ఆబ్జెక్టివ్ బిట్ రావచ్చు, ఎవరు డిప్యూటీ చైర్మన్ నుంచి చైర్మన్ అయ్యారు అని. సో ఆన్సర్ గుడ్ బి రాజమల్లు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది దాని ఫంక్షన్స్. ఆ రీజనల్ కౌన్సిల్ అసలు ఏం చేస్తూ ఉండేది, బేసికల్గా ఏం చేస్తూ ఉండేదని అంటే దీనికి ఒక 7 to 8 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసేసి అది అగ్రికల్చర్ ల్యాండ్ సేల్స్ని బాగా రెగ్యులేట్ చేస్తూ ఉండేది, చేయాలి యాక్చువల్లీ. నెక్స్ట్ది వచ్చేసేసి ఒక స్టేట్ జనరల్గా ప్లానింగ్ చేస్తూ ఉంటుంది, ఆ ప్రణాళిక అభివృద్ధి సంస్థలను పెడుతూ ఉంటుంది, జిల్లా బోర్డులను కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుంది. సో వీటికి గవర్నమెంట్ ఎలాంటి ఫంక్షన్స్ ఇచ్చింది, వాటికి ఎలాంటి పవర్స్ ఇచ్చింది అనేది కూడా ఇది పరిశీలించాలి. అయితే నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలోని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ సెకండరీ ఎడ్యుకేషన్ కానీ ఎలా ఉందని చూడాలి. చూసి దానికి ఎలాంటైనా డెవలప్మెంట్స్ కావాలా, లేకపోతే ఇంకేం ఇంప్రూవ్మెంట్స్ కావాలనే దాని మీద సజెషన్స్ కూడా ఇవ్వాలి. సో ఇంకా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎలాంటి ఎంట్రన్స్లు కావాలి, ఎంతవరకు తెలంగాణ ప్రాంత వాళ్ళకి ఇవ్వాలి, ఎంతవరకు ఆంధ్ర ప్రాంత వాళ్ళకి ఇవ్వాలి, తెలంగాణ ప్రాంత వాళ్ళకి ఇంకేం కావాలి అనేది కూడా ఈ కౌన్సిల్ చూసుకోవాలి. ఇంకొకటి మద్యపాన నిషేధంని పరిశీలించాలి, అంటే ఆ ప్రొహిబిషన్ ఉండాలా లేదా, ఉంటే ఎంతవరకు ఉండాలి, ఏమేమి ఉండాలి, దాని కిందకి ఏమేమి రావాలనేది కూడా ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకా మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని కూడా చూసుకుంటూ ఉండాలి. ఇవి తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి దాంట్లో ఫంక్షన్స్ ఏంటి, వాటికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, దానికి ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వాలని కూడా ఇచ్చేయాలి. ఇంకా జనరల్గా అపాయింట్మెంట్స్, గవర్నమెంట్ అపాయింట్మెంట్స్, ఉద్యోగాలు ఎవరెవరికి ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి, ఈ ముల్కీ రూల్స్ అని ఉంటాయి, అది మనం తర్వాత తెలుసుకుంటాం దాని గురించి. ముల్కీ అంటే యాక్చువల్లీ లోకల్కి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది కూడా ఉంటుంది. అయితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఏ బిల్ అయినా అంటే దాని ఫైనాన్స్కి సంబంధించింది కాకుండా ఏ బిల్ అయినా సరే పెడుతున్నారని అంటే దానికి కంపల్సరీగా తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఒక పర్మిషన్ కావాలి. అచీవ్మెంట్స్ పెద్దగా సాధించింది ఏమీ లేదు, అది ఎందుకనేది మనకి లిమిటేషన్స్లో బాగా తెలుస్తూ ఉంటాయి దానికి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల. బట్ చెప్పుకోదగ్గ విషయం ఏంటనంటే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో తెలంగాణ నుంచి ఎంతైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో, సర్ప్లస్ ఎక్కువ ఉంటుందో, అది తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ఖర్చు పెట్టాలి దాని ఒక డెవలప్మెంట్ కోసం. అయితే దీని నుంచి వచ్చిన డబ్బుల్లో ఇది ఒక ప్లాన్ ఫామ్ చేసింది. ఏంటనంటే ఈ డబ్బుని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్ నుంచి వచ్చే డబ్బుల్ని ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్ చేయడానికి ఉపయోగించారు. సో దట్ ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్ అయితే ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్స్కి ఎక్కువగా ఎడ్యుకేషన్ రావడం కానీ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి రీజనల్ కౌన్సిల్ అనుకొని, అది రీజనల్ కమిటీ అనుకొని చెప్పి అదొక ఆ పని చేసింది. సో అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా నెగ్లిజెన్స్ పార్ట్కి వస్తే లిమిటేషన్స్ కానీ నెగ్లిజెన్స్లోకి అసలు దీని ఫార్మేషనే మీద చాలా నెగ్లిజెన్స్ ఉంది. ఎప్పుడో 1956లో బిల్ పాస్ అయితే 58లో ఫామ్ చేశారు, కానీ అసలుగా యాక్షన్లోకి వచ్చింది మాత్రం 1960లో. 60లో అసలు యాక్చువల్లీ అప్పటి నుంచి గవర్నమెంట్ ఏంటంటే ఆంధ్ర మినిస్టర్స్ వీళ్ళందరూ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉందని తెలంగాణ వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు. టు సమ్ ఎక్స్టెంట్, టు లార్జర్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రైట్. అయితే ఈ ఇష్యూ యాక్చువల్లీ ఎందుకు హైలైట్ అయ్యింది, మమ్మల్ని ఎందుకు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది ఇష్యూ రేజ్ అయింది మాత్రం 1964లో సెకండరీ స్కూల్స్లో టీచర్స్ అపాయింట్మెంట్ విషయంలో జరిగింది. అప్పుడు తెలంగాణ రీజియన్లో టీచర్స్ తక్కువ ఉండేవాళ్ళు సెకండరీ స్కూల్స్లో. సో బడ్జెట్లో ఉన్న ఈ రెవెన్యూ సర్ప్లస్లో ఉన్న డబ్బులతో టీచర్స్ని అపాయింట్ చేయండి అని చెప్పి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కమిటీ చెప్పింది. కానీ రెవెన్యూ సర్ప్లస్ లాంటిది ఏమీ లేదు, డెఫిసిటే ఉంది అని చెప్పి గవర్నమెంట్ రిప్లై వచ్చింది. సో అక్కడ ఒక స్ప్లిట్
కానీ ఒక డిఫరెన్సెస్ కానీ క్రియేట్ అయింది. ఇంకొకటి మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా కౌన్సిల్కి కమిటీకి డిఫరెన్స్ ఉంది. సో కమిటీ ఒక డెసిషన్స్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్ ఆర్ క్యాబినెట్. సో ఇవి మేజర్ ఒక లిమిటేషన్స్. సో దీనివల్ల నెగ్లిజెన్స్ కూడా పెరిగింది. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది 1969 తెలంగాణ మూమెంట్. ఈ మూమెంట్ రావడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఈ తెలంగాణ రీజనల్ కమిటీని నెగ్లెక్ట్ చేయడం వల్ల. సో అప్పటికి తెలంగాణ రీజనల్లో ఆంధ్ర రాష్ట్రంలో కలవడం వల్ల ఎన్నో ఉద్యోగాలు పోగొట్టుకుందని మా రెవెన్యూ అంతా అటు సైడ్ పంపించి డెవలప్ చేశారని చెప్పి ఉద్యోగాలు రాకపోవడము, ఎడ్యుకేషన్కి ఛాన్స్ దొరకకపోవడం ఇన్స్టిట్యూషన్స్లో. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఒక తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. అది సపరేట్గా మనం చదువుదాం. అయితే ఈ తెలంగాణ మూమెంట్ కొంచెం హై ఎండ్కి వెళ్ళేసరికి అప్పట్లో ఇందిరాగాంధీ, మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు మనకు తెలంగాణ రీజన్ కోసం అని చెప్పేసి ఒక 8 పాయింట్స్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 8 పాయింట్స్ ప్రోగ్రాంలో మేజర్గా మనం ఇప్పుడు అవసరమైంది ఏంటంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్కి మోర్ పవర్స్ ఇవ్వడం. ఆ పవర్స్ ఏంటనేది కూడా మనం తర్వాత చూడొచ్చు. అయితే ఈ 8 పాయింట్స్ ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్ ఏంటంటే ఏ డేట్ని అనౌన్స్ చేసిందని 11th April 1969లో ఈ 8 పాయింట్స్ ప్రోగ్రామ్ ఇందిరాగాంధీ ఓపెన్ చేశారు. అయితే ఇది అప్పటికి కూడా మన తెలంగాణ రీజనల్ పెద్ద లేదు, ఏమంటారు, సాటిస్ఫైడ్గా లేరు ఆ 8 పాయింట్స్ ప్రోగ్రామ్ వాళ్ళు కూడా. అయితే ఈ మీన్ వైల్ ఏంటనంటే ఈ ముల్కీ రీజన్స్ మనం అనుకున్నాం కదా, ముల్కీలు అంటే లోకల్స్ అని. సో తెలంగాణ రీజనల్స్లో జాబ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తెలంగాణ జాబ్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే, తెలంగాణ రీజన్ వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి నిజాం నుంచి మనకు ఒక రూల్ ఉంది. అయితే ఈ రూల్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో అప్పట్లో ఒక కేసు ఫైల్ చేశారు ఆంధ్రాలో. సో ముల్కీ రూల్స్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధంగా లేవు అని చెప్పేసి హైకోర్టులో వేస్తే దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 1972లో ఇచ్చింది. ఏమి ఇచ్చిందని అంటే ముల్కీ రూల్స్ అనేవి కరెక్టే, దానికి కాన్స్టిట్యూషనల్ బ్యాకప్ ఉంది. సో ముల్కీ రూల్స్ అనేది తెలంగాణ రీజియన్లో ఆంధ్రప్రదేశ్లో అప్లై చేయొచ్చు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ జయాంధ్ర మూమెంట్కి లీడ్ చేసింది. జయాంధ్ర మూమెంట్ చాలా డిజాస్ట్రస్గా స్టేట్ మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సో ఒక పక్కన మన రాష్ట్రం, ఒక పక్కన తెలంగాణ రీజియన్, ఒక పక్కన ఆంధ్ర రీజియన్ రెండు డిస్టర్బ్గా ఉన్న టైంలో సో ఇందిరాగాంధీ మళ్ళీ ఒక 6 పాయింట్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది. ఎప్పుడు 21 September 1973, అంటే 72లో జడ్జిమెంట్ ఇస్తే 73లో 6 పాయింట్ ప్రోగ్రామ్ ఉంది. ఈ టైం అంతా యాజిటేషన్స్ నడుస్తూనే ఉంది. సో స్టేట్ అంతా ఒక డిస్టర్బ్గా ఉంది. సో ఈ 6 పాయింట్స్ ప్రోగ్రాంలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అల్టిమేట్గా కంక్లూజన్ ఏంటంటే ఈ కొన్ని బెనిఫిట్స్ ఆంధ్ర స్టేట్కి తెలంగాణ స్టేట్కి అనౌన్స్ చేసేసి మొత్తానికి ముల్కీ రూల్స్ని తెలంగాణ రీజనల్ కౌన్సిల్ని కమిటీని సస్పెండ్ చేసేసింది, ఇంకా అవసరం లేదు అని చెప్పేసి. సో అప్పటితో ఇంకా తెలంగాణ రీజనల్ కమిటీకి ఎండ్ అయిపోయింది. సో 1960తో స్టార్ట్ అయ్యి 1973తో దానికి సమాధి కట్టేశారు. సో దీని ఇంపాక్ట్ ఏంటి, ఇంప్లికేషన్స్ ఏంటి, నెక్స్ట్ మూమెంట్ ఎలా అయ్యింది ఏంటనేది మనం నెక్స్ట్ చాప్టర్స్లో తెలుసుకుందాం. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Comments, criticism and queries are always welcome. You can mail me at tspscyatra@gmail.com, or you can log in to my Facebook page, TSPSC Yatra, or you can subscribe to YouTube channel TSPSC Yatra. సో మీకు నెక్స్ట్ ఏ కాన్సెప్ట్స్ కావాలనుకున్నా సరే తెలంగాణకు సంబంధించినవి ఆర్ ఎనీ జనరల్ స్టడీస్ ఆర్ ఎనీ డౌట్స్, నెక్స్ట్ మీకు ఏమి కావాలి అనేది మీరు కమెంట్స్ కానీ లేకపోతే యూ కెన్ మెయిల్ మీ ఎనీథింగ్. సో నెక్స్ట్ నేను ఐ విల్ కమ్ విత్ దోస్ వీడియోస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వన్స్ అగైన్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.